वैकुंठ एकादशी मंगलवार को है। नई दिल्ली में गोल मार्केट के तिरुमाला तिरुपति देवस्थानम में सालाना वैकुंठ एकादशी मनाने की तैयारियां चल रही हैं। वैकुंठ एकादशी मंगलवार को है। नई दिल्ली में गोल मार्केट के तिरुमाला तिरुपति देवस्थानम में सालाना वैकुंठ एकादशी मनाने की तैयारी चल रही है। वैकुंठ एकादशी भगवान विष्णु को समर्पित होता है। వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఇక్కడ స్వామివారికి దర్శనార్థం వచ్చే భక్తులందరికీ అన్ని ఏర్పాట్లు విస్తృతంగా చేయడం జరిగింది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దర్శనం క్యూ లైన్లు, శ్రీవారి ప్రసాదాలు, స్వామివారి లడ్డులు మరియు అన్నదానము అన్ని ముందస్తుగా ప్రణాళికగానే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా పురస్కరించుకొని 30వ తేదీ సూర్య ఉదయాత్ పూర్వమే 2 గంటలకు స్వామివారికి తిరుపళ్ళ ఇచ్చితో మేలుకొల్పు జరుగుతుంది. ధనుర్మాస సందర్భంగా ఆ పిదప 2:30 గంటల నుండి 3 గంటల వరకు కూడా తోమాల సేవ జరుగుతుంది. 3 గంటల నుండి 4 గంటల వరకు కూడా స్వామివారికి తిరువారాధన, నైవేద్యము, శాతుమరి, వైకుంఠ ద్వార దర్శనముగా కావించుకొని 4 గంటలకు భక్తులందరికీ కూడా వైకుంఠ ద్వార దర్శనము కల్పించడం జరుగుతుంది. ఆ రోజు ఏకాదశి సందర్భంగా ఏకాంతంగానే స్వామివారికి స్నపన తిరుమంజనం జరుగుతుంది ఉత్సవమూర్తులకు. 30 तारीख है वैकुंठ एकादशी। ये सबसे बड़ी एकादशी है। भगवान का दर्शन विशेष माना गया है, इसलिए सभी से अनुरोध है, सभी भक्तों से, कि तिरुमला तिरुपति देवस्थानम न्यू दिल्ली गोल मार्केट में सभी आएं और भगवान का दर्शन करें। उधर तेलंगाना के भद्राचलम में श्री सीताराम चंद्रस्वामी मंदिर में अध्ययनोत्सव चल रहा है। 25 दिन चलने वाला उत्सव वैकुंठ एकादशी के दिन खत्म होता है। భద్రాచల క్షేత్రంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో పగల్పత్తుత్సవాలలో భాగంగా స్వామివారికి దశావతార అలంకారాలు జరుగుతూ ఉన్నాయి. ఆ క్రమంలో నేడు 9వ రోజున మనకి స్వామివారు శ్రీకృష్ణావతారంలో దర్శనాన్ని కృపచేస్తూ ఉన్నారు. శ్రీకృష్ణావతారం స్వామి యొక్క లీలామానుష స్వరూపంగా కొనియాడబడేటువంటి అవతారం, అంతేకాకుండా పూర్ణ తమమైనటువంటి అవతారంగా కూడా విఖ్యాతి చెందింది. वैकुंठ एकादशी का त्योहार 30 दिसंबर को है।